గతేడాది అక్టోబర్లో ఇజ్రాయెల్పై హమాస్ చేసిన మెరుపు దాడి తర్వాత మొదలైన ఈ యుద్ధం ఇప్పుడు మరింత విస్తరించింది. మొన్నటి వరకు గాజాపై భీకర దాడులు సాగించిన ఇజ్రాయెల్ ఇప్పుడు హిజ్బుల్లాపై దృష్టి పెట్టింది. అయితే ఇది ఇంతటితో ఆగుతుందా అంటే అనుమానమే. ఎందుకంటే ఈ యుద్ధం కేవలం ఒక ప్రాంతానికి సంబంధించి మాత్రమే కాదు, ఇజ్రాయెల్కు ఇస్లామిక్ మిలీషియాకు మధ్య నలుగుతున్న ప్రాంతం. అందుకే దాదాపు మధ్యప్రాచ్య దేశాలన్నీ ఏదో ఒక విధంగా ఈ ఘర్షణల్లో భాగంగా ఉన్నాయి. ఇదే ఇప్పుడు అంతర్జాతీయంగా ఆందోళన పెంచుతోంది. రాబోయే రోజుల్లో మధ్యప్రాచ్యం ఎలా మారుతుందో అనే సందేహాలను కలిగిస్తోంది. మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్ చేరుకోలేని ప్రాంతమంటూ ఏది లేదని ఇటీవల ఐక్యరాజ్య సమితి వేదికపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. అన్నట్లే కలుగులో దాక్కున్న హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాను హతమార్చింది ఇజ్రాయెల్ సైన్యం. నిన్నటి వరకు హిజ్బుల్లా స్థావరాలు లక్ష్యంగా గగనతల దాడులు చేసిన ఇజ్రాయెల్ ఇప్పుడు హిజ్బుల్లాను తుడిచిపెట్టేస్తామనే నినాదంతో లెబనాన్లో భూతల దాడులకు దిగింది. అయితే ఇజ్రాయెల్ లెబనాన్ల మధ్య జరుగుతున్న ఈ ఘర్షణ 2006 యుద్ధాన్ని గుర్తుకు చేస్తుందని అంటున్నారు నిపుణులు. అప్పుడు కూడా మొదట వైమానిక దాడులు, తర్వాత గ్రౌండ్ అటాక్లు జరిగాయి. అయితే 2006 నాటి సంఘర్షణ ఇజ్రాయెల్కు ఇబ్బందికర వాతావరణం సృష్టించింది. మళ్లీ అలాంటి సమస్యలు రాకుండా సరిహద్దుల వద్ద ఉన్న స్థావరాలపై మాత్రమే దాడులు నిర్వహిస్తోంది. ఇక హమాస్ తీవ్రవాదులను లేపేస్తామని గాజాను తూట్లు పొడిచిన ఇజ్రాయెల్ ఇప్పుడు లెబనాన్పై బాంబు దాడులు చేస్తూ ఇది హిజ్బుల్లాపై చర్య అని చెబుతోంది. లెబనాన్లో రాజకీయంగా, సైనికంగా హిజ్బుల్లా ఒక బలమైన శక్తిగా ఉంది. గాజాపై ఇజ్రాయెల్ దాడి తర్వాత హమాస్కు మద్దతుగా నిలిచింది హిజ్బుల్లా. అప్పటినుంచి లెబనాన్ సరిహద్దు సమీపంలోని ఉత్తర ఇజ్రాయెల్ ప్రాంతంపై హిజ్బుల్లా నిరంతరం రాకెట్ల దాడులు చేస్తోంది. ఈ దాడుల కారణంగా లెబనాన్ సరిహద్దుకు సమీపంలో నివసిస్తున్న వేలాది మంది ఇజ్రాయెల్ పౌరులు తమ ఇళ్లను వదిలి వెళ్లాల్సి వచ్చింది. అయితే తమ పౌరుల భద్రత కోసం హిజ్బుల్లాను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ చెబుతుంటే, గాజా మీద ఇజ్రాయెల్ దాడులు ఆపే వరకు తమ దాడులు కొనసాగిస్తాయని హిజ్బుల్లా ప్రకటించింది. అయితే ప్రస్తుతం హమాస్ మీద దాడులను తగ్గించిన ఇజ్రాయెల్ కేవలం హిజ్బుల్లా లక్ష్యంగా ఆపరేషన్ మొదలుపెట్టింది. అదే సమయంలో సెప్టెంబర్ 29 నుంచి యెమెన్లోని హుతీ తిరుగుబాటుదారులను కూడా ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది. మరోవైపు సిరియాలోని డెమస్కాస్ పై కూడా వైమానిక దాడులకు దిగుతోంది. పరిస్థితులు చూస్తుంటే ఇజ్రాయెల్ తన శత్రువులందరిపై యుద్ధం చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఇజ్రాయెల్పై దాడికి ఇరాన్, సిరియాలు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఆయా దేశాల ముఖ్య నాయకులు సెప్టెంబర్ 10న చేసిన ప్రకటనలు దీనికి బలం చేకూరుస్తున్నాయి. ఇప్పటికే ఇజ్రాయెల్పై 1-2 క్షిపణులు ప్రయోగించిన ఇరాన్ నేరుగా కథన రంగంలోకి దిగుతామని సూత్రప్రాయంగా వెల్లడించింది. ఇరాన్ వేల మంది రెవల్యూషనరీ గార్డ్స్ ఫైటర్లను లెబనాన్కు తరలించింది. ఇక ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇరాన్ ప్రజలను ఉద్దేశించి ఆంగ్లంలో ఇచ్చిన సుదీర్ఘ వీడియో సందేశం తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్ పౌరులకు సంఘీభావంగా మాట్లాడిన నెతన్యాహు పరోక్షంగా ఇరాన్ ప్రభుత్వానికి గట్టి హెచ్చరికలు చేశారు. ఆ దేశంలోని నిరంకుశ పాలనను త్వరలోనే అంతం చేసి ప్రజలకు స్వేచ్ఛవాయులు అందిస్తామన్నారు. ఇరాన్ ప్రజలకు ఇజ్రాయెల్ ఎప్పటికీ అండగా ఉంటుందన్నారు. ప్రతిరోజు మీ పాలకులు మిమ్మల్ని అణిచివేస్తూ గాజా, లెబనాన్ను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారని, వారి చర్యల కారణంగా మధ్యప్రాచ్యం మరింత అంధకారంలోకి వెళ్తుందని, యుద్ధం నానాటికి తీవ్రమవుతుందని అన్నారు. ఇక హిజ్బుల్లా చీఫ్ తో పాటు తమ రివల్యూషనరీ గార్డ్స్ జనరల్ అబ్బాస్ ను అంతమొందించిన ఇజ్రాయెల్ పై ఇరాన్ తీవ్ర ప్రతీకారంతో రగిలిపోతుంది. అంతకుముందు సిరియాలోని డమస్కాస్ పై ఇజ్రాయెల్ జరిపిన క్షిపణి దాడుల్లోనూ ఇరాన్ కమాండర్లు మృతి చెందారు. దీంతో ఇజ్రాయెల్ పై ప్రతీకారానికి ఇరాన్ సిద్ధమవుతున్నట్లు సమాచారం ఉంది. హిజ్బుల్లాకు మద్దతుగా ఇరాన్ ఫైటర్లు, రివల్యూషనరీ గార్డ్స్ ను వేల సంఖ్యలో ఇప్పటికే లెబనాన్ కు పంపినట్లు ఇజ్రాయెల్ వార్తా సంస్థలు కథనాలు ప్రచురించాయి. అగ్రనాయకత్వాన్ని కోల్పోయిన హిజ్బుల్లా, హమాస్ ఉగ్రవాద సంస్థల ఫీల్డ్ కమాండర్లు 2 రోజులుగా సిరియా బాట పట్టినట్లు ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ గుర్తించింది. అక్కడ ఉన్న ఇస్లామిక్ స్టేట్ నాయకులతో వీరు భేటీ అవుతున్నారని,
కలిసికట్టుగా ఇజ్రాయెల్పై దాడులకు సిద్ధమవుతున్నారని నిర్ధారించినట్లు ఇజ్రాయెల్ వార్తా సంస్థలు చెబుతున్నాయి. అయితే ఇజ్రాయెల్పై నేరుగా దాడులు చేస్తే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఇరాన్ను హెచ్చరించారు. మరోవైపు హిజ్బుల్లా డిప్యూటీ సెక్రటరీ జనరల్ నయీం కాసిం సోమవారం ఓ అరబిక్ టీవీ ఛానల్కు ఇంటర్వ్యూస్తూ ఇజ్రాయెల్పై యుద్ధాన్ని కొనసాగిస్తామని, శత్రువు తమ భూభాగంలోకి ప్రవేశిస్తే గట్టి బుద్ధి చెప్తామని హెచ్చరించారు. తమ మిలిటరీ సామర్థ్యాన్ని ఇజ్రాయెల్ అంచనా వేయలేదని తెలిపారు. ఇదే తరుణంలో రష్యా కీలక ప్రకటన చేసింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో రష్యా ప్రధాని మిఖాయిల్ మిషుస్తిన్ పర్యటిస్తారని తెలిపింది. త్వరలోనే ఇరాన్ అధ్యక్షుడితో మిఖాయిల్ సమావేశమవుతారని వెల్లడించింది. మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్, లెబనాన్ విదేశాంగ మంత్రులతో రష్యా విదేశాంగ మంత్రి కూడా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. హిజ్బుల్లా చీఫ్ నస్రల్లా మరణాన్ని రాజకీయ హత్యగా రష్యా పేర్కొంది. లెబనాన్పై ఇజ్రాయెల్ వెంటనే దాడులాపాలని డిమాండ్ చేసింది. అయితే ఇజ్రాయెల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేలా కనిపించట్లేదు. లెబనాన్లోని హిజ్బుల్లా, యెమెన్లోని హౌతీలతో సహా ఇరాన్ మద్దతున్న మిలీషియాపై ఇజ్రాయెల్ దళాలు దాడులను పెంచుకుంటూ పోతున్నాయి. మరోవైపు ఇప్పటికే అమెరికా పశ్చిమాసియాకు ముందు జాగ్రత్తగా అదనపు బలగాలు పంపుతోంది. అలాగే యుఎస్ దళాలు ఈశాన్య సిరియాలో తమ ప్రధాన మిత్రులైన కుర్దిష్ నేతృత్వంలోని సిరియన్ డెమోక్రటిక్ దళాలకు యుద్ధ సలహాలు ఇస్తున్నాయి. తాజాగా సిరియాపై అమెరికా బాంబులతో విరుచుకుపడుతోంది. అయితే పాలస్తీనా, లెబనాన్, సిరియా మాత్రమే కాకుండా ఇరాన్, టర్కీ, ఈజిప్ట్, జోర్డాన్ల వంటి మరికొన్ని ముస్లిం దేశాలతోనూ ఇజ్రాయెల్ వైరమున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఈ యుద్ధం మధ్యప్రాచ్యంలో మరిన్ని ఉద్రిక్తతలకు దారితీసే ప్రమాదముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. For more videos like this, subscribe Big TV channel.